సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజమైన గురువు అంటే దాసనారాయణరావు గారు. ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో వచ్చినాయి. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ గారి అవార్డు వచ్చింది. నందులు ఎన్నొచ్చినాయో లెక్కలేదు. ఇక ఇతర చిన్న చిన్న సంస్థలు ఇచ్చే బిరుదులు ఇంకెన్ని ఉన్నాయో ఆ మొత్తాన్ని కలిపి తన ఇంటిలో మ్యూజియం ఏర్పాటు చేశారు, ప్రదర్శనలో పెట్టారు. అంటే ఎన్ని వచ్చి ఉంటాయో చూడండి. అంటే అంత కీర్తిని ఆర్జించాడు. కానీ చివరికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, శరీరం బాగా ఊబకాయం ఎక్కువైపోయి దాన్ని భరించలేక ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఆ వయసు కొంచెం ఎక్కువ అవడం, అది ఫెయిల్ అయింది. ఎంతటి దుస్థితి అండి! ఎట్లా బతికాడు, ఎట్లా జరిగింది? ఆ పొట్ట అలాగే ఓపెన్గా ఉందంట. అందరూ చాలా బాధపడ్డారు. తర్వాత ఇక అయిపోయిన తర్వాత ఎంత బాధపడితే ఉందిలేండి. అసలు బాగున్నప్పుడు అందరూ సరిగ్గా మాట్లాడినట్టయితే ఆయనకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. భార్య చనిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోవటమే అయ్యేసరికి కొంచెం శరీరం కంట్రోల్ తప్పింది. భార్య ఉంటే కొన్ని నియంత్రణ ఉంటుంది, భార్య లేకపోతే ఆ నియంత్రణ ఉండదు. నియంత్రణ లేక ఆయన శరీరం అలా అయింది. ఇది తగ్గించుకోవాలని ఆపరేషన్ చేయించుకోవడం వికటించింది. ఆయన జీవితం అలా సమాప్తం అయింది. ఆయన మరణించాడే కానీ ఆయన శాశ్వతంగా ఎప్పుడు ఆ సినిమాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇట్లాంటి వారి గురించి మాట్లాడుకోవటం అవసరం. వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. పూర్తి వివరాలు నేను చెప్పలేను, కష్టం కూడా. ఎందుకంటే ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వల్ల లాభపడ్డ వాళ్ళే కానీ నష్టపడిన వాళ్ళు ఒక్కడు కూడా లేరు. ఆ బొగ్గు గనుల వల్ల అంటే మసి తప్ప ఆయనకి ఏ మత్స లేదు. దట్ ఈస్ దర్శకరత్న శిఖరం అనేవాళ్ళు ఆయన్ని. శిఖరం నేల కొరిగింది. ఇట్లాంటి మంచి విషయాలు వినటానికి సుగుణ టాక్ షో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.